గురూజీ, కన్య రాశి వాళ్ళకి ఈ శ్రీ పరాభవనామ సంవత్సరం ఎలా ఉండబోతోంది? అలాగే వీళ్ళు కన్య రాశి వాళ్ళు అంటే కొంచెం సిగ్గురులే అంటారు. సో వీళ్ళకి ఎలా ఉండబోతోంది భవిష్యత్తు అన్ని రంగాల వారికి? తప్పకుండా అమ్మా. ముందుగా కన్యా రాశి ప్రేక్షకులకు అని కాకుండా అందరికీ కూడా పరాభావనామ సంవత్సర శుభ ఆశీస్సులు, ఉగాది శుభాకాంక్షలు. అందరికీ కూడా పేరు పేరున రాబోయే రోజులలో అత్యంత అద్భుతమైనటువంటి ఫెస్టివల్ శ్రీరామనవమి మనకు అత్యంత పెద్దగా జరుపుకునేటువంటి ఫెస్టివల్. సో ఈ పండుగలో మీ దగ్గరలో ఉండేటువంటి దేవాలయంలో తప్పకుండా మీరు పార్టిసిపేట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. తప్పకుండా ఈ కన్యా రాశి వారు, సో ముఖ్యంగా కన్యా రాశి వారు ఎవరైతే ఉన్నా కూడా, కన్యా రాశి వారు ఎవరు అంటే షణ్ముఖు, పావని కానీ, పద్మ కానీ, పవన్ కానీ ఇలాంటి పేర్లు, పాపి, పూపే, షాన్న పేర్లతో ఉండేటువంటివి మొదలయ్యేటువంటి వారు కన్యా రాశిగా పిలువబడేటువంటి వారు. మరి ఒకవేళ మీ పేరు పవన్ అయ్యుండి మేబీ మీ జాతకరీత్యా మీది ఏ వృషభ రాశో, తులారాశో, కన్యా రాశో అయితే మరి మీరు ఇన్ని రోజుల నుంచి ఏం రాశి చూసుకుంటున్నారు అనేటువంటిది చూసుకోండి. ఏదేమైనా కన్యా రాశి వారికి గడిచిన రోజులలో 2023 ఆగస్టు నుండి 2024 ఆగస్టు, 2027 ఆగస్టు హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఫేస్ చేస్తాం. ఫస్ట్ వీరు విపరీతంగా స్టమక్ దగ్గర నుండి కిందికి ఏదైనా కానీ, కిడ్నీలు కానీ, లివర్ కానీ, కాళ్ళు కానివ్వండి, మోకాళ్ళ ఆపరేషన్స్ కానివ్వండి, కాళ్ళు గుంజడం కానివ్వండి, ఇలాంటివి స్టమక్ రిలేటెడ్ దగ్గర నుండి కింది అధికంగా ఫేస్ చేస్తున్నారు.